బ్యాక్ టు బిగ్ డిబేట్. అమర్నాథ్ గారు, ప్రభుత్వం సరే ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి కేంద్రం సమీక్ష చేస్తున్నట్టుగా మనం చూస్తాం. వార్ డెవలప్మెంట్స్ అట్లాగే మనకి ఇక్కడ ఎల్పిజి కానీ లేకపోతే పెట్రోల్ సప్లైస్ కానీ వీటికి సంబంధించి అయితే సిచ్యువేషన్ మనకి మనం అంటే అతని చూస్తూ ఉన్నాం. నేను ఆయుధాలు పంపించేసాను అక్కడ తిరగబడే వాళ్ళకి, వాళ్ళు అది కుద్దులు కొట్టేసినట్టున్నారు. అంటే అసలు ఏ మాత్రం కూడా ఒక రకంగా ఆయన ఓపెన్ అయిపోతున్నాడు. ఇంటర్నల్గా వాళ్ళని రెచ్చగొట్టేదానికి నేను ఆయుధాలు కూడా పంపించాను ఒక అధ్యక్షుడు చెప్పడం. భాష ఇప్పుడు కొత్త కోణం. కనీసం ఇప్పటిదాకా ఈ దేశాలు ఇవన్నీ అరబ్ దేశాలైనా గల్ఫ్ దేశాలైనా షియాలు కాకపోయినా వాళ్ళంతా ఇస్లాంను నమ్ముతారు, అల్లా నమ్ముతారు. ఆ భాష మాట్లాడి మళ్ళీ కొత్త ఇప్పుడు ఇందాక గఫూర్ గారు చెప్పినట్టు ఈ దేశాల్లో కూడా ఈవెన్ ఇతర వీళ్ళు కూడా షియాలు ఒక్కలే కూడా మిగతా వాళ్ళు కూడా ఒక పునరాలోచనలు పడేలాగా అతను చేస్తున్నాడు. అలాగే గల్ఫ్లో ఆల్రెడీ అమెరికా మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇన్నాళ్ళు మనం బేస్లు ఇచ్చాం, వీళ్ళిద్దరు దనుకొని వచ్చి ఇతను మన మీద పడుతుంటే ఏమీ చేయలేకపోతుంది అమెరికా అన్నది కూడా గల్ఫ్లో కూడా బాగా బలంగా వెళ్తుంది. అది ఎలా నిర్ణయం తీసుకుంటారు ఏంటని తెలియదు కదా. ఏంటి ఓవరాల్గా అబ్జర్వేషన్? కటన్ గారు, మొదట మీకు అట్లాగే మిగతా మిత్రులకు మన ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు ఇక్కడ రెండు కోణాలలో దీన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఒకటి, అసలు ఈ వార్ ఇమీడియట్గా ఆపే పరిస్థితి ఉందా, ఆపడానికి అసలు ఎవరెవరు ఏమేమి డిసిజన్ తీసుకోవాలి. రెండోది, సరే వారు ఇప్పుడు ఆపిన దాని తర్వాత పరిస్థితులు అంటే పోస్ట్ వార్ సినారియోలో భారతదేశం ఏ విధంగా లాభపడాలి, లేకుంటే అట్లీస్ట్ ఈ స్టెబిలిటీని ఎట్లా మెయింటైన్ చేయాలి నష్టపోకుండా. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మీరు తీసుకున్నట్టయితే, ఇప్పుడు ఒక పక్కన ట్రంప్, సో అతనికి ఎవరు చెప్తారు ఎవరు ఏంది అనేది మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. సో ట్రంప్ ఏది తోస్తే అది చేస్తున్నాడు అనేది కనబడుతున్నది. ఎట్ ద సేమ్ టైం ట్రంప్ అంటే అమెరికన్ వర్షన్లో మీరు చూసినట్టయితే హార్మోజ్ స్ట్రైట్ అంటే జలసంధిని మీరు ఓపెన్ చేస్తే మేము వారు ఆపడానికి రెడీ ఉన్నాం అనే ఒక వర్షన్ వాళ్ళు ఇస్తున్నారు. అసలు వారు స్టార్ట్ కాకముందు కూడా అది ఓపెన్ అది క్లోజ్ ఎవరు చేశారు? అసలు వారు మొదలు పెట్టడానికి అది రీజనే కాదు. సో వారు మీరు మీ యొక్క శక్తి సామర్థ్యాలు చూపించుకోవడానిక, మరి పచ్చి తెలుగులో చెప్పాలంటే మీ బలుపుని చూపించుకోవడానికి స్టార్ట్ చేశారు తప్పితే వారు స్టార్ట్ చేయడానికి ఒక పర్టికులర్ రీజన్ ఏంది? ఇజ్రాయెల్ దగ్గర రీజన్ ఉంది. ఇజ్రాయెల్ ఏం చెప్తున్నది, రెజీమ్ చేంజ్ వరకు అంటే రెజీమ్ చేంజ్ జరగాలి ఇరాన్లో ఒక నియంత పాలన, ఒక దుర్మార్గమైన సుప్రీం లీడర్ అనే వ్యతిరేకమైన పాలన వద్దు, ఒక పోయి ఒక ప్రజాస్వామ్య పాలన రావాలనే ఒక ఇంటెన్షన్ ఎట్లీస్ట్ చెప్పడానికైతే ఇది చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుందనే తర్వాత ముచ్చట చెప్పడానికైతే చెప్తున్నారు. దానికి అట్లీస్ట్ ఒక రీజన్ ఉంది. అమెరికా డజంట్ హ్యావ్ ఎనీ రీజన్. సో అమెరికా వెళ్ళింది, బాంబులు వేసింది, ఇప్పుడు ఇంకా నడుస్తూనే ఉన్నది. గత దాదాపు 36-37 రోజులుగా నడుస్తూనే ఉన్నది. సో దీనికి ఎక్కడ ఎవరు ఫుల్ స్టాప్ పెడతారు? అమెరికా ఏం చేయబోతున్నది, తర్వాత ఇజ్రాయెల్ ఏం చేయబోతున్నది? ఇప్పటికే ఇజ్రాయెల్ దాదాపు దేశం, ఇప్పుడు ఇజ్రాయెల్లో మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే దాదాపు 50-55% కామన్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ బంకర్స్. ఎగ్జాక్ట్లీ. సో ఎంటైర్ ఇజ్రాయెల్ ఈజ్ కంప్లీట్ ఇంకా టోటల్ వానిష్ అయిపోయింది. ఇంకా ఇజ్రాయెల్లో అంటే సర్ఫేస్ పైన ఇజ్రాయెల్ ఏం లేదు, అంత భూమి లోపలనే ఉన్నది. సో అటువంటి ఒక దేశమే ఖతమయ్యే బంకర్లో జరుగుతుందని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇజ్రాయెల్ అట్లాగే ఉంది, అనేక ప్రదేశాలలో ఇరాన్ కూడా అట్లాగే తయారైపోయింది. అంటే ఇప్పుడు పాలస్తీనా గాజా ఎట్లయితే గాజా వెస్ట్ బ్యాంక్ స్ట్రిప్ ఎట్లయితే పూర్తి నాశనం అయిపోయిందో, ఇరాన్ లో కూడా అనేక భాగాలు అట్లా జరగబోతున్నాయి. లెబనాన్ లో సౌత్ లెబనాన్ కూడా అట్లా జరగబోతుంది. అంటే దీని యొక్క పర్యవసానాలు మీరు ఒకవేళ మనం గమనించినట్టయితే అసలు ఈ వారి యొక్క నెంబర్ 1 దీని ఉద్దేశం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఇది ఏం చేస్తే ఆగిపోతుంది ఇప్పటిదాకా లక్ష్యం లేదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ భారతదేశం చేసింది. ఎందుకు చేసింది? పహల్గామ్ లో ఈ విధమైన పని చేశారు కాబట్టి వీళ్ళకు బుద్ధి చెప్పాలి కాబట్టి చేశారు. వాళ్ళు రిటాలియేట్ చేశారు. 600 డ్రోన్స్ ఒకటే రోజు పంపించారు. మన శక్తి సామర్థ్యాలు చూపించాము, వాళ్ళ ఎయిర్ బోసెస్ కొట్టేశాం, అయిపోయింది. క్విక్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. వెంటనే వాళ్ళపైన విపరీతమైన ప్రెషర్ చేసేసాము, డిప్లొమాటిక్ ప్రెషర్. దే కుడెంట్ రిటాలియేట్. కానీ ఇలా ఇప్పుడు సేమ్ మీరు ఇందాక చెప్పినట్టు అప్పుడు కూడా సరే సందర్భం కాకపోతే చెబుతున్నా, భారత్ అబ్రప్ట్ గా ఆపిందన్న చర్చ వచ్చింది. బట్ మనం ఒక స్పెసిఫిక్ టార్గెట్ అనుకున్నాం, ఆ టార్గెట్ అయిపోయిన తర్వాత ఇంతవరకు ఇది. ఇప్పుడు అమెరికా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో లేదా వాళ్ళ అధ్యక్షుడిని సుప్రీం లీడర్ను చంపాడు, అక్కడ ప్రజలు తిరగబడలేదు, మా పార్టీ మేము చేసాము, మాకు ఇది విన్నే అని చెప్పి ఎందుకు డిక్లేర్ చేసుకోలేకపోతుంది? ఎందుకు ఇంకా దానిలో వాళ్ళు డిక్లేర్ చేసుకొని ఆపితే ఆటోమేటిక్ హోర్ముజ్ మీరు అన్నట్టు హోర్ముజ్ ఓపెన్ అయిపోద్ది కూడా, ఎందుకు ఆ పని చేయట్లేదు? శ్రీనివాసరావు గారు, ఇప్పుడు యాక్చువల్లీ ట్రంప్ యొక్క గ్రాఫ్ చాలా పడిపోయింది. ఓకే, ట్రంప్ ఈ రోజు ఏది మాట్లాడినా కూడా వాళ్ళ దేశంలో రెజొనేట్ కావట్లేదు. అంటే ట్రంప్ ని ఎవరైతే నమ్మారో, రిపబ్లికన్స్ అనుకుందాము, కొంతమంది డెమోక్రాట్స్ కూడా వాళ్ళకు ట్రంప్ కు ఓట్లు వేసినట్టు గెలుస్తాడు.
సో ఈ వేసిన జనాలకు ఏం చెప్పాలి? ఇప్పుడు ట్రంప్ ఏం చెప్పొచ్చిండు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పొచ్చిండు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎగ్జాక్ట్లీ అద్దప్తో మిగతా అన్ని చేస్తున్నాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఇన్నోవేషన్ లో డెవలప్ చేయాలి, తర్వాత అక్కడ ఏఐలో డెవలప్ చేయాలి, టెక్నాలజీ డెవలప్ చేయాలి, ఎకనామిక్ గా డెవలప్ కావాలి. ఇది కాకుండా ఆయనకు తోచిన చాలా విషయాలు చేస్తున్నాడు. ఇది మాత్రం 100% చేస్తున్నాడు. అది అమెరికా ప్రజలు కూడా నమ్ముతున్నారు. అయితే ఇక్కడ భారతదేశం వరకు సరే ఇదంతా ఒక సినారియో అయితే, భారతదేశం ఖచ్చితంగా దీన్ని అంటే నేను ఇటువంటి సందర్భంలో ఆపర్చునిటీ అనే వర్డ్ ఉపయోగించొద్దు, బట్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ హ్యావ్ టు టెల్. ఇప్పుడు దీన్ని ఒక ఆపర్చునిటీగా క్రియేట్ చేసుకొని మనకు ఆల్రెడీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వివిధ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కావచ్చు, యూకే కావచ్చు, యూరోపియన్ యూనియన్ కావచ్చు, అందరితో ఆల్రెడీ అయినాయి. కాబట్టి ఈ మొత్తం సినారియోను ఒక ఆపర్చునిటీగా మలుచుకునేందుకు భారతదేశం సంసిద్ధంగా ఉండాలి. నౌ చైనా ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ఇట్. ఎందుకంటే చైనాలో నేను ఈ రోజు మధ్యాహ్నం కూడా ఒక చైనీస్ నేషనల్తో మాట్లాడడం జరిగింది. వారు అక్కడ చాలా కేటగారికల్గా వాళ్ళకి ఆల్రెడీ ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేస్తే ఆ ఎక్స్పోర్ట్ వాల్యూలో 11% ఇన్సెంటివ్స్ ఇస్తారు. అప్ టు 11% గవర్నమెంట్ విల్ గివ్ టు చైనీస్ కంపెనీ. ఇప్పుడు ఆ ఇన్సెంటివ్ కూడా నెక్స్ట్ 2 years కు పెంచుదాము, ఎందుకంటే ఈ పోస్ట్ వార్ సినారియోలో అనే ఒక చర్చ నడుస్తుంది. అంటే చూడండి, ఇక్కడ మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం కదా, అక్కడ శవాలు వస్తే రాబందులు వచ్చి ఫస్ట్ పీక్ తింటారు. ఈ టైప్ చైనా ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. అయితే అట్ ద సేమ్ టైం ఇండియా కూడా ఈ పోస్ట్ వార్ సినారియోలో, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇరాన్కు మెడికల్ ఎయిడ్ కావచ్చు, ఫుడ్ సప్లైస్ ఆల్రెడీ చేస్తున్నాం. బికాజ్ ఇరాన్ వి కన్సిడర్ ఇరాన్ యాజ్ అవర్ ఫ్రెండ్. సిమిలర్లీ మిగతా దేశాలకు ఏదైతే యుఏఈ కావచ్చు, తర్వాత సౌదీ అరేబియా కావచ్చు, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కావచ్చు, వీటికి కూడా రేపు రాబోయే రోజులలో డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇట్లాంటివి మనము సప్లై చేస్తాము. అలాంటి ఆపర్చునిటీ ఒకటి క్రియేట్ అవుతున్నది అనేది మాత్రం క్లియర్గా కనబడుతున్నది. సో నెంబర్ 1, అసలు ఫస్ట్ ఈ వార్ను ఆపడానికి మనం చేసే పనులు ఏదైతే కంటిన్యూస్ గా డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ ఏదైతే నడుస్తున్నదో, మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, దాదాపు 60 దేశాలతో ఒక యూకేలో ఒక ప్రయత్నం చేసింది. అట్లాగే భారతదేశం నుంచి కూడా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి, మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్ ను ఎట్లా స్లో డౌన్ చేయాలి, లేకుంటే అమెరికాలో ప్రెజర్ ఎట్లా పెట్టాలి. ఎందుకంటే అమెరికాలో ఇప్పుడు అమెరికా ఎలాంటి పరిస్థితులలో ఉన్నదంటే, అమెరికన్ సాయిల్ ఈజ్ నాట్ గెటింగ్ హర్ట్. అంతే, వార్లో అమెరికన్ సాయిల్ మీద ఒక చిన్న కుక్క పటాక కూడా వాళ్ళలేదు. ఇప్పుడు నార్త్ కొరియా కొత్తగా ప్రయత్నం చేస్తుంది, డైరెక్ట్ గా నార్త్ కొరియా నుంచి అమెరికా మీదకి క్షిపణులు వాళ్ళు ఏదో ట్రై చేశారు. సో అలాంటిది ఏదైనా జరిగితే అవుతుందేమో, కానీ ఇప్పటి వరకు అయితే అమెరికా యాజ్ అ సాయిల్, యాజ్ అ కంట్రీ ఈజ్ సేఫ్ జియోగ్రఫికల్లీ, కానీ ఎకనామికల్లీ దే ఆర్ టోటలీ స్పాయిల్ అవుతుంది. ఈ రోజు ఎకనామిక్ గా ఒకవేళ అమెరికా దీని పోస్ట్ వార్ సినారియోలో అమెరికా ఏ విధంగా స్టెబిలైజ్ చేయబోతున్నది, ఇంటర్నల్ గా వాళ్ళకి జరిగే ఇంటర్నల్ సివిల్ వార్స్ కావచ్చు, ఇంటర్నల్ గా అనేక రాష్ట్రాలలో ఉన్న గవర్నర్స్ తిరగబడడానికి రెడీ ఉన్నారు. ఎందుకంటే రేపు పొద్దున ఒకవేళ వాళ్ళకి ఇంటరిమ్ అని జరుగుతాయి కదా, ఇంటరిమ్ ఎలక్షన్స్ లో గిట్ట ఒకవేళ డెమోక్రాట్స్ గిట్ట వాళ్ళ మెజారిటీ, కాంగ్రెస్ లో గిట్ట మెజారిటీ వస్తే ట్రంప్ కు చాలా గడ్డు రోజులు అయితే ఉన్నాయి. ఇక దాన్ని ఆయన కొన్ని దానిలో అమెరికాలో కొన్ని లాస్ ఉంటాయి, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఇలాంటి ఎమర్జెన్సీ టైమ్స్ లో ఏ లాస్ లేకపోయినా క్యాపిటల్ అధ్యక్ష భవనం మీద దాడి చేయించడం లాస్ ప్రెసిడెంట్ గా ఉండేందుకు చేయడు. సో అట్లా ఏమైనా చేస్తుండొచ్చు. యాజ్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో ట్రంప్ యొక్క గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ఇక ట్రంప్ కు నాకు తెలిసి దెర్ ఇస్ నో వే అవుట్ అన్లెస్ హీ క్రియేట్ సంథింగ్ ఎల్స్. అమెరికా ప్రజలు, ఎందుకంటే అమెరికా ప్రజలు చాలా ఇతన్ని గెలిపించినంత చైతన్యవంతులు కాబట్టి ఇతను చెప్పేది నమ్మేందుకు ఫర్దర్ గా కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. చైతన్యంలో మన పాత్ర కూడా ఉంది సార్, మనం వెళ్ళి ప్రచారం కూడా చేసాం. మీరు మర్చిపోతున్నారు. మీరు ట్రంప్ ను గెలిపించిన ఒక గొప్ప ఘనత అమెరికా ప్రజలకు 2 సార్లు దక్కింది. ఆ గెలిపించిన దానిలో మోడీ గారి పాత్ర కూడా ఉంది అంటున్నారు, మీరు గుర్తించుకోవాలి. అప్పుడు ఓడిపోయినాడు కదా, మనం మాట్లాడలేదు కదా.